వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ వచ్చేసి కొంచెం అక్కడే ఉంది, కానీ కన్సాలిడేషన్ స్టేజ్ లోనే ఉంది. గోల్డ్ ప్రైస్ వచ్చేసి ఫర్దర్ గా గోల్డ్ ప్రైస్ అనేది 2 lakhs దాకా టచ్ అవుతుంది. 24 క్యారెట్ 10 గ్రామ్స్ ఏదైతే ఉందో అది 2 lakhs దాకా టచ్ అవుతుంది అని కొంతమంది ప్రిడిక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ ఫ్యాక్ట్ రియాలిటీలో నా అనాలిసిస్ ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే మరీ అంతలా ఈ ఇయర్ ఎండ్ వరకు 2 lakhs వరకు టచ్ చేసే అవకాశం అయితే తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోల్డ్ మీద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఎనర్జీ సెక్టర్ వైపు మూవ్ అవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర ఎంత గోల్డ్ రిజర్వ్స్ ఉన్నా గానీ మనకి ఎనర్జీ అనేది చాలా అవసరం. సో ఇప్పుడు మనకి గ్యాస్ వైపు గానీ, సో ఇండియాలో మనకి గ్యాస్ షార్టేజ్ అనేది మనకి ఎంతుందో అది మనందరికీ తెలుసు. అండ్ నెక్స్ట్ క్రూడ్ ఆయిల్. యెస్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అక్కడ టైట్ చేసిన తర్వాత మనకిక్కడ ఆయిల్ ప్రైజెస్ అనేది పెరుగుతుంది అని చాలామంది ప్రిడిక్ట్ చేశారు. పెరుగుతుందని. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒకటి క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడైతే పెరిగే ఛాన్సెస్ అయితే లేదని చెప్పడం జరిగింది. కానీ ఇన్ గ్రౌండ్ మన రీటైల్‌గా మనం చూసుకున్నట్లయితే పెట్రోల్ బంక్స్ దగ్గర ఎంత ఫుల్‌గా ఉన్నారో పబ్లిక్ అనేది ఒక ఫోమోలో ఉన్నారు. మళ్ళీ పెట్రోల్ దొరకదేమో అని చెప్పేసి ఫుల్ ట్యాంక్‌లా గాని, ఒక 1, 2 కిలోమీటర్స్ లైన్‌లో నిలబడగా గాని, సో అలాగా చేయడం జరిగింది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి ఎంతో కొంత గోల్డ్ రిజర్వ్స్ ఉంటాయి. సో ఆ గోల్డ్ ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయో అయి మొత్తం క్రూడ్ ఆయిల్ వైపు షిఫ్ట్ చేయడం జరిగింది. ఒకప్పుడు మనం చూసుకున్నట్లయితే గోల్డ్ ప్రైజెస్ అనేది పెరిగింది. ఎందుకు పెరిగింది? లాస్ట్ ఇయర్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే అక్కడ మనకి బ్రిక్ నేషన్స్‌కి ఆల్టర్‌నేట్‌గా ఒక డాలర్‌కి అగైనెస్ట్‌గా ఒక కరెన్సీ తీసుకురావడం అది గోల్డ్ అనుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన బ్యాంక్స్ మొత్తం గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడానికి అక్కడ మళ్ళీ కొనడం జరిగింది. సో ఇలా చాలా ఉన్నాయి ప్రాసెస్ గోల్డ్ పెరగడానికి రీజన్. మార్కెట్ పడిపోయినప్పుడు గూడా మనకి గోల్డ్ పెరిగే ఛాన్సెస్ అయితే మనకక్కడ పుష్కలంగా కనిపిస్తుంది. సో ఇలాంటి ప్రాసెస్‌లో ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం గోల్డ్ పెరుగుతుంది అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ దాకా అంత రిటర్న్స్ వస్తది అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త. అంత దూరం అయితే ఏదైతే లాస్ట్ ఇయర్ అంత వరకు పెరుగుతుందంటే అది పెరగదని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో. సో ఇప్పుడు గోల్డ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం లాంగ్ టర్మ్ వైపు ఉండండి. లాంగ్ టర్మ్ వైపు ఉంటే మీకు కొంచెం బెటర్‌గా ఉండిద్దనమాట. మీరు ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్‌లో చూసుకుంటే డిజిటల్‌గా ఎళ్ళండి. అలా అని ఫోన్‌పే గాని అందులో ఆ గోల్డ్ వద్దు. అది సెబీ రెగ్యులేటర్ కింద రాదు. సో సెబీ రెగ్యులేటర్ కింద ఏదైతే ఏదైనా ఈటీఎఫ్స్ ఉన్నా గాని, ఎఫ్ఐఎఫ్ ఉన్నా గాని దానిలో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. సో ఇప్పుడు ఎవరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నారో వాళ్ళు కొంచెం లాంగ్ టర్మ్ వైపు ఉండండి. అండ్ సిల్వర్‌కి ఆల్టర్‌నేట్‌గా ఇప్పుడు సిల్వర్ గురించి మాట్లాడినైతే సిల్వర్‌కి ఆల్టర్‌నేట్‌గా కొన్ని ఎలిమెంట్స్ తీసుకురావడం జరుగుతుంది. సిల్వర్ అనేది ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్. అది 4,00,000 దాకా టచ్ అయింది. సో లాస్ట్ ఇయర్. సో ఈ ఇయర్ మళ్ళీ సిల్వర్ అనేది 4,00,000 దాకా టచ్ అవ్వకపోవచ్చు. సో ఏంటంటే 4,00,000 దాకా అసలు ఇంపాసిబుల్ ఇప్పుడులో. సిల్వర్ అనేది ఒక ఇండస్ట్రియల్ మెటీరియల్ లాగే చూడాలి. కొంచెం సిల్వర్‌లో కొంచెం కాషియస్‌గా ఉండండి. ఎవరైతే సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని రిటర్న్స్ తీసుకురావాలనుకుంటారో వాళ్ళు కొంచెం కాషియస్‌గా ఉండండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ మాడ్యూల్ చూసుకుంటే వాళ్ళు కూడా ఈటీఎఫ్ గాని, ఎఫ్ఐఎఫ్ గాని ఏ ఈటీఎఫ్, ఏ ఎఫ్ఐఎఫ్ అనేది ఒక అడ్వైజరీ దగ్గరికెళ్లి మీరు తీసుకోండి. సో ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మీద. సో ఇలాంటి వీడియోస్ మా ఛానల్‌లో వస్తానంటే మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.